ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all. ప్రార్థన చేసుకున్నాము. దయాళుడైన మా పరలోక తండ్రి, నేను స్తుతిస్తూ ఉంటున్నాను, నిన్ను కనపరుస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, ప్రేమామయుడైన గొప్ప దేవ, నిన్ను ఆరాధించగలిగితే, నిన్ను మహిమపరచగలిగితే, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు, ప్రతి కుటుంబంలో నీ ఆదరణ దయచేస్తూ ఉంటున్న దేవుడు, నేను స్తుతిస్తుంటున్నాము. నాయన, నీవు మాకు తోడు ఉండండి, నీవు మాకు దిక్కుగా ఉండండి. మాకు ఏ సహాయం ఉండదని ఒప్పుకొని ఉంటున్నాను. నాయన, నీవు మాకు ఆదరణగా ఉన్నందుకు నేను స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో నీ మాటలు వినవాలని ఆశిస్తూ ఉంటుండగా మాతో ఉండి నీవే మాయ పొందమని, మాకు మేలు కలుగజేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరముఖం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చాను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. ఎలాగో ప్రభు సమయం ఇచ్చిన కొద్దీ మనము ధ్యానం చేద్దాము. ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తూ వస్తూ ఉంటున్నాము దేవుని చిత్తం. ఇక ముగింపు కాలం ఎలా ఉండబోతా ఉంది. ప్రారంభ కాలము ఆది కాండంలో దేవుడు మనిషిని ఎలాగో సృష్టించినాడో ఆ సంగతి దేవుడు వివరించడము, దానిని
మోషే తన 5 పుస్తకాలలో వ్రాసిపెట్టినట్టుగా మనకు తెలుసు. ఇక చివరిలో ఆయన భక్తుడైన యోహాను ద్వారా మనుషుల ముగింపు ఎలాగ జరుగుతుందో అది ఆయన పరిశుద్ధాత్మ వ్రాయిస్తూ ఉన్నాడు. తేటగా చూచినాము, ప్రేమామయుడైన దేవుడు ఇప్పుడున్న కృపాకాలంలో ఆయన చేతులు చాపి మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. శిక్షించను అంటూ ఉన్నాడు, కానీ విశ్రాంతి కలుగజేస్తానంటూ ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథంలో చూచినప్పుడు ప్రస్తుతం ఉండే సంఘాల విషయాలు 2-3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడుతూ ఉన్నాయని శిక్షలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రారంభంలోనే ఎలా చూసినాము, ఉరుములు గొప్ప శబ్దము కనపడినట్లు 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తున్నాం. నేను చూడగా లేక ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని నింపినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అంటూ ఉన్నాడు. ఇలాగూ ప్రారంభం అవుతా ఉంది శిక్ష మనుషులకు. 7 బూరలు అని విన్నాము. ఇదంతా మనుష్యుడు ఎలాగూ ఈ భూలోకములో తాను చేసిన అక్రమాలకు, అన్యాయాలకు దేవుని శిక్ష కనబడుతూ ఉంది. ఆ తర్వాత బూరలు ఊదబడినప్పుడు అపవాది వాడు ఎలాగూ ఈ లోకాన్ని తన స్వాధీనములో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గనుక శిక్ష. అయితే ఆఖరులో 15-16 అధ్యాయాలలో చూచినప్పుడు దేవుడికి అందరినీ ప్రక్కకు పెట్టి ఏదైతే తన యొద్ద నుండి అపవాది దొంగిలించినాడో అదంతా తన స్వాధీనంలోకి మరలా చేర్చుకుంటూ ఉన్నాడు. ఇది యోహానుకు కనపరుస్తున్నాడు. దీనిని 7 ఏళ్ల శ్రమల కాలము అని మనం ప్రారంభంలోనే చూసుకున్నాం. ఎలాగో ఈ శ్రమల కాలములో సంఘము లేక యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవారు యేసు ప్రభువుని మేము పాపలమని గుర్తించినప్పుడు, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించినప్పుడు, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు సంఘములో ఉన్నారు. వారిని ఆయన పరలోకానికి తీసుకుపోతాడని పలుమార్లు వింటూ వస్తూ ఉన్నాం. ఇక మిగిలిపోయేవారు ఎవరు? దానికంటే ముందు చనిపోయేవారు వారు ప్రత్యేకంగా ఉంటారు. కానీ చనిపోక ఒకవేళ ఇంకా ఉంటే అప్పుడు ఈ శ్రమల కాలాలు దొరుకుతాయో చూస్తూ ఉన్నాం. సంఘము పరలోకములు ఆనందిస్తుంది. ఎలాగ వెళ్ళినారు వాళ్ళు? చనిపోయిన వారు క్రీస్తునందు మృతులైన వారు లేపబడినారు. సజీవులై ఉన్నవారు మర్త్యమైన శరీరాన్ని వదిలి అమర్త్యమైన శరీరాన్ని ధరించుకొని ఏకంగా ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా, క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినట్టుగా పదే 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 వింటూ వస్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత యూదులది ప్రాముఖ్యంగా వారు ప్రభును ఒప్పుకోలేదు. ఇక్కడ క్లుప్తంగా మాత్రం చెప్తాను. నేను యోహాను వచ్చినాడు, స్నానికుడైన యోహాను వచ్చినప్పుడు ఆయన తండ్రి చేత పంపబడినవాడు. యేసుక్రీస్తు ప్రభువును తెలియపరిచి ఆయన మార్గాలను సిద్ధపరచుము, వెళ్ళుము అని తండ్రి పంపించినవాడు. యోహాను చెప్పిన మాటలు విన్నారా? వినలేదు. అంటే ఎవరిని తృణీకరించినారు వాళ్ళు? తండ్రి అయిన దేవుని తృణీకరించినారు వాళ్ళు. సరే, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువే స్వంతగా రక్షకునిగా వచ్చినాడు. ఎవరిలో ఆయన పుట్టినాడు? యూదులలో పుట్టినాడు. యూదులలో పుట్టినాడు. యూదులకు రక్షణ కలుగజేయాలన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. కానీ ఇంకా పైగా ఏం చేసినారు? సిలువ వేసినారు. సిలువ వేసినారు అంటే మొదట తండ్రిని
నిరాకరించినారు. తర్వాత యేసు ప్రభువుని నిరాకరించినారు. ఆయన రక్తము కార్చిన తర్వాత ఇక ఏం జరుగుతూ ఉంది? పౌలు లాంటి వాడు కూడా స్టెఫను, అక్కడి మాత్రం వెళ్తాను, ఎందుకంటే అంత అపొస్తలుల కార్యాలు వివరించాలంటే మనకు సరిపోదు. 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఒక యవనస్తుడు, రమ్యమైన సౌందర్యం గలవాడని నేను చెప్తాను. ఎందుకు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కనుక ఆయన ముఖములో ఒక కళ తేటగా పెద్దలైన వారితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీరు తండ్రిని నిరాకరించితిరి, ఆయన పంపిన యేసు ప్రభువుని నిరాకరించితిరి, పరిశుద్ధాత్మను కూడా నిరాకరిస్తూ ఉన్నారు మీరు. అననీయ సప్పిరాలు పరిశుద్ధాత్మను మోసపుచ్చినారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ద్వారా పలుకుచూ ఉన్న స్టెఫనును కూడా వారు చంపినారు. ఎట్లా చంపినారు? రాళ్ళు కొట్టి చంపినారండి. అంటే ముగ్గురిని ఎవరు నిరాకరించినారు? యూదులు. గనుక తండ్రి అయిన దేవుడు ఇది ఒక సంకల్పం, ఇది ఒక ఏర్పాటు. ఎట్లా? అన్యులైన నీవు నేను యూదుల కొరకై అబ్రహాములో ఆయన ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం ఎలాగ పొందాలి? అన్యులు ఎవరిని ఏర్పరచుకుంటూ ఉన్నాడు? పౌలును ఏర్పరచుకుంటూ ఉన్నాడు. పౌలును ఏర్పరచుకుంటూ ఉన్నాడు. పౌలు మాత్రం తేటగా చెబుతూ ఉన్నాడు, విశ్వాసం ఉంచండి. మొదట్లో పేతురు అన్నాడు, మీరేం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలి అన్నాడు. నమ్మి బాప్తిసం పొందాలి. పౌలు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి, అది నేను చెప్పేది కానికంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ సువార్త చూడండి, 15వ అధ్యాయం. అది పౌలు చెప్పిన సువార్త అండి. పేతురు కూడా తర్వాత అదే సువార్త చెప్పినాడు. మొదటి 3 వచనాలు చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. సువార్తను తెలియపరుస్తున్నాను. ఏమిటి? మీరు దానిని అంగీకరించిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. రైట్. అదేమనగా అది ఏంటి? లేఖనముల ప్రకారము. చూడండి, ఇది పౌలుకు యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకొని, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతూ ఉన్నావు అని సౌలుగా ఉన్నవానికి ప్రత్యేకంగా ఉపదేశం ఇచ్చినాడండి. పేతురు వీళ్ళంతా వెంట తిరిగినారు. పేతురు కూడా ప్రసంగించినాడు. మేము రక్షణ పొందుటకు ఏం చేయాలన్నారండి. అపోస్తలుల కార్యం 2:37 అవి చదవనక్కర్లేదు. 30 రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి? వాళ్ళు అన్నారు, పేతురు అన్నాడు, సరే మీరు నమ్మి బాప్తిసం పొందమన్నాడండి. నీళ్ళల్లో బాప్తిసం పొందమన్నాడు. ఈయనేమంటున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత చాలు బాబు, ఇది సువార్త మన కొరకై. చూడండి, నిత్య జీవమునిచ్చుటకై చనిపోయిన వాడు పాతి పెట్టబడినప్పటికీ మరణాన్ని గెలిచి లేచినాడు. ఆ గెలిచి లేచినందును బట్టి అన్యులైన మనకు, ఇప్పుడు యూదులని లేదండి. ఇప్పుడు అంతకుముందు ఏమైంది? క్లుప్తంగా మాత్రం చెప్పాలనుకున్నాను. మేము అబ్రాహం బిడ్డలమండి. మా బాపు పేరు అబ్రాహం. మీరు ఎవరనండి, మేము రూబేన్ అనండి, లేక షిమ్యోన్ అనండి, యూదా అనండి, ఏదో చెప్పండి మీరు. మేము ఎవరిదో ఒకరి పిల్లలం, మేము అబ్రాహం పిల్లలం. అందుకు పౌలు అన్నాడు, యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు అని రాసినాడండి.
గలతీయులకు రాస్తూ 3:28 అన్నాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే. దొరికిందా బాబు? లేదు. అది పౌలు సువార్త ఎట్లా తీసుకొని వస్తున్నాడు చూడు. నువ్వు యూదుడని చెప్పుకొని గర్వపడకురా బాబు. నీవు ఎట్టివాడవైనా ఒట్టివాడవైనా దూరస్తుడవైనా ఆయన దగ్గరకు చేర్చుకునేవాడండి. చేర్చుకొని ఇది పౌలు తెచ్చిన బోధ. ఎందరికిది? లోకమంతటికి. యోహాను ప్రారంభించినాడు, తండ్రి అయిన దేవుని యొద్ద లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడండి యేసు ప్రభువును చూచి. అది ఈ అంద్రేయ ఫిలిప్పీలు చూసి, అరే యోహాను నీవే మాకు దేవుని కనపడదు. అరే నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యుని కాదు, ఆయనే లోకరక్షకుడు అన్నాడండి. ఆయనను చంపేసినారు. చంపేస్తే ఇప్పుడు సరే ఏం పర్వాలేదు, యూదులకు కాదు, అన్యులకు కాదు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నామము. ఈలాగున ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నా నాకే తెలియదు. ఎలాగో క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన సంఘము ఎత్తబడుతుంది, ఉండిపోయేవారు నమ్మని యూదులు మాకు వద్దు, నువ్వు నీ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ ఆయన శిలువ వేసిన వారు, ఆయన పాపాన్ని క్షమించుటకు వస్తే నీవు మాకు వద్దు అన్నవారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఆ ప్రభువు యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. ఇక జరగబోయే చూడు యోహాను, ఏం జరగబోతుంది? మనుష్యులు ఎలాగూ నాశనం చేసినారో, అన్యాయం చేసినారో వారందరికీ శిక్ష అని 7 ముద్రలు. ఉరుము అంటే శబ్దం అని విన్నాం కదా. 7వ బూర విప్పబడినప్పుడు ఏం జరిగింది? ఒక్క మాట. 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగింది? 8వ అధ్యాయం 1వ వచనం చదువు త్వరగా. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా. చాలా బాగు. ఉరుముతో ప్రారంభమైంది. ఇప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు ఏముంది? నిశ్శబ్దమైంది, సైలెన్స్. ఒక అరగంట పరలోకములో నిశ్శబ్దంగా ఉన్నదండి. మానకాని మనం వింటూ వస్తున్నాం కదా, రాత్రింబగళ్ళు అని వింటూ వస్తున్నాం కదా, ఆయనను పూజిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రిని కుడి అందరూ గప్చుపైపోయినారండి. ఎందుకు? శిక్ష. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు పట్టుకున్న వారు ఉన్నారు, 7 ఉగ్రత పాత్రలు. మనం విన్నాం కదా, ఒకదాని తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ముద్రలు. 1 సంవత్సరము 7 బూరలు, కొన్ని నెలలు 7 ఉగ్రత పాత్రలు. ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7 బూరల సంగతి మనం తేటగా చూసినామండి. 9వ అధ్యాయంలో 5వ బూర ఊదినప్పుడు పరలోకంలో యుద్ధం జరిగిందని చూసినాము, త్రోయబడుటను చూసినాము. యేసుక్రీస్తు ప్రభువు దానిని ముందుగానే ప్రవచించినట్టు చెప్పినాడండి. ఎక్కడ? లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనమేనా? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం ఏంటి సరిగా చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. సాతాను మెరుపు కాదు, సాతాను మెరుపు వలె సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఆకాశం నుండి పడుట చూచితిని అని ప్రభు చెప్తున్నాడు. 9వ అధ్యాయంలో పరలోకం నుండి మిఖాయేలు దూతతో పోరాడినప్పుడు త్రోసివేయబడినది మనం చూసినాం. అక్కడ ఒక దూత లేక 6వ దూత సంగతి మనం ఇంకా వినలేదు, విందాము.
10వ అధ్యాయంలో వేరేగా జరిగింది. 11వ అధ్యాయంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతి. అక్కడ కూడా ఒక శిక్ష నేను వదిలిపెట్టాను. ఏది లేక క్లుప్తంగా మాత్రమే చెప్పినాను. దేవాలయం కట్టబడాలి. అక్కడ 11వ అధ్యాయం ప్రారంభంలో దేవాలయమును కొలుచుటకు కొలతబద్ద యోహానుకి ఇవ్వబడిందండి. అది శ్రమల కాలంలో కట్టబడుతుందో ముందే కట్టబడతా ఉందో ఎవరు చెప్పలేరు. కానీ అది కట్టబడాలి. కట్టబడినప్పుడు ఎలాగూ 2 సాక్షులు వస్తారని ఇలాంటి సంగతులు మరలా నేను త్రిప్పను. కానీ అప్పుడు మనం ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఆ బూరలో అయిపోయిన తర్వాత 7వ బూర ఊదినప్పుడు మరలా 15వ వచనం చదవండి. 11వ అధ్యాయం 15వ వచనం. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము. ఇదేంటిది? మొదటి ముద్ర అన్నప్పుడు ఉరుము లాంటి గొప్ప శబ్దం, 7వ ముద్ర అన్నప్పుడు నిశ్శబ్దం. బూరలు మొదలైనవి. 7వ బూర ఊదినప్పుడు ఏమైంది? పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టినవి. ఎందుకు పుట్టినవి? ఎందుకంటే అక్కడ ముందే చెప్పబడతా ఉంది ఎలాగూ ప్రభు గెలుచుటను బట్టి అక్కడ జరగబోయే సంగతులు. ఇప్పుడు చదువు బాబు. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు. వాళ్ళు ఉత్సహిస్తున్నారు. ఈ లోకరాజ్యములు మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును అయింది. ఆయన యుగ యుగముల వరకు ఏలును. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు అందరూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూసినాం కదా. 7వ ముద్ర విప్పినప్పుడు బూరలన్నీ ఉంటాయని, ఉగ్రతా పాత్రలన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ముందుగానే స్తుతి గురించి ఎలా జరగబోతుందో వివరించబడిన సంగతి మనం తర్వాత కూడా చూసుకోవచ్చు. కానీ మెట్టుకు ఇక్కడ ఒక సంగతి 18వ వచనం చదువు బాబు. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చింది. దేవుని కోపం వస్తుందా? మనకు కోపం అంటే ఒక పెద్ద విరుద్ధం అండి. మనకు వస్తే పర్లేదు, కానీ ఇతరులో కోపం వస్తే మనకి ఇష్టం ఉండదు కదరా. నేను కోపపడవచ్చు కానీ నువ్వు కోపపడవు. కానీ దేవునికి కూడా కోపం వస్తూ ఉంది. ఎప్పుడు కానీ సంఘం ఎత్తబడింది, తన ప్రేమంతా చూపవలసిందంతా చూపేసినాడు. ఇక ప్రేమ ఆయన ఉన్నన్ని దినాలు చూపినాడు. ఇప్పుడు సమయం మించిపోయింది కనుక ఇప్పుడు ఏమి చూపమంటున్నారు వాళ్ళు? జనములు కోపగించిన నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. తేటగా పలుకుచూ ఉన్నారండి జరగబోయేది ఏమిటో. అంతేగాక ఇప్పుడు ఒక సంగతి, ఇది మనం తేటగా వినలేదు, మరొకసారి విందాం. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. వినండి. ఎందుకు యోహానుకు ఈ మాట చెప్పబడతా ఉంది అంటే, నిబంధన మందసము బబులోను వారు ఆ దేవాలయాన్ని నాశనం చేసినారండి, కాల్చినారు. నిబంధన మందసం అప్పటి నుండి కనబడ్డం లేదు. మొదట ప్రత్యక్ష గుడారాలలో మోషేకు దేవుడు చెప్పినట్లుగా పరలోకంలో ఉండే ఆలయాన్ని గుర్తుగా మాత్రమే ఇక్కడ చేయబడింది. పరలోకంలో ఉంది ఇదంతా. దానిని సొలొమోను మంచి మందిరంగా కట్టించినాడండి. దావీదు సమకూర్చిన ధనముతో కట్టించినాడు. కానీ దానిని బబులోను వారు నాశనం చేసిన. ఆ తర్వాత ఏ రోజు మరలా కట్టించినాడు, కానీ ఆ వైభవం లేదు దానికి. లేక ఎజ్రా నెహెమ్యా దినాలలో వారు కట్టించుకున్నారు, ఏ రోజు ఇంకా పెద్దదిగా చేసినారు, కానీ దానికి అంత వైభవం లేదు. ఎలాగున్నా కానీ ఇక్కడ దేవుని నిబంధన మందసము
చాలా ప్రాముఖ్యమైనది దేవుని నిబంధన మందసం. అది దేవాలయంలో కనబడుతూ ఉన్నది అని ప్రత్యక్షపరచబడతా ఉంది. ఇది ప్రాముఖ్యంగా అప్పుడున్న యూదులకు గొప్ప నిరీక్షణ, ఆదరణ కలిగేది. మనకు ఎలాగైతే ఆరాధించుట ఒక భాగ్యం, దేవుణ్ణి మ్రొక్కుట ఒక భాగ్యం, కంటికి కనబడనటువంటి దేవుణ్ణి కొనియాడుట ఒక భాగ్యం. యూదులకు వారి క్రమ ప్రకారం, ఆచార ప్రకారము ప్రధాన యాజకుడు వెళ్ళడము, ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి అందరి తరపున మ్రొక్కడము వారికి ఒక ఆచారం. అంటే రక్తము చిలకరించి ఇక్కడ వచ్చినప్పుడు నిబంధన మందసము ఆలయంలో కనబడెను. మరలా చదువు బాబు. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడేది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మరలా శబ్దం. నేను ఇంతవరకు 9లో చెప్పినది అప్పుడు దూత అపవాది ద్రోయపడలేదు, కానీ అగాధల నుండి వాడు వచ్చి చాలామందిని ఇచ్చేసి 12వ అధ్యాయంలో వాడు మికాయేలు చేత ద్రోయపడతాడని చెప్పి 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు వారు బయటికి వస్తారని చూస్తున్నాము. 14వ అధ్యాయంలో తిరుగా యేసుక్రీస్తు ప్రభు ఎలాగో తన పిల్లలకు ముద్ర వేస్తాడో ఆ సంగతి చూస్తూ ఉన్నాం. ఒక మాట మరలా నేను పొరపాటు చెప్పినాను. 9వ అధ్యాయంలో జరిగేది శిక్ష 5వ బూర ఊదినప్పుడు. ఎలాగ అగాధంలో నుండి అపవాది బయటికి వచ్చి మూయబడినవాడు తన దూతలతో సహా బయటికి వచ్చే ఎందుకు వస్తాడు? శిక్షించడానికి, దేవుని తరపుననే శిక్షించడానికి వస్తూ ఉన్నట్టుగా మనం ధ్యానం చేసినాం. సరే, ఇప్పుడు 14వ అధ్యాయం అంతటా దూతలు అని చూస్తూ ఉన్నాము. ప్రయాసపడి భారాలు మోసుకున్న వారు కూడా ఏం చేయాలని అడుగుతూ ఉండగా దేవుడు కొన్ని రోజులు ఉండమంటూ ఉన్నాడండి. సరే, ఇప్పుడు 15, 16 అధ్యాయాలు మనం అక్కడికి వచ్చినప్పుడు 14వ అధ్యాయంలో 14వ వచనము మరలా 17వ వచనం నుండి 2 పారాగ్రాఫ్లు ఈ సంగతి మరలా మనం చూద్దాము. ఎలాగో శిక్ష కొడవలి దేవుడు వేసి కోత కోస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక కోత జరుగుతూ ఉంది. ఏం కోత అది? కోత గోధుమలు, గురుగులు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో దేవుడు చెప్పినాడండి, ఆగండి, యుగ సమాప్తిలో గోధుమలు, గురుగులు కోయబడతాయి. ఇక్కడ ఆ కోత జరుగుతూ ఉందండి. కోత జరగబోతూ ఉంది. మీరు ఆ కోత కోసినప్పుడు గురుగులు ఎక్కడికి తీసుకువెళ్తారు? అగ్నిలో వేయబడతారు. కానీ గోధుమలు కొట్లలో చేర్చబడతారు అని ఇక్కడ తేటగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రభువు ద్రాక్ష పండ్ల తొట్టిలో ఆయన త్రొక్కేది. ఎలాగో త్రొక్కడం అంటే ఏంటి? రక్తము చెందేలాగున. ఎవరి రక్తము? పాపం చేసిన వారి రక్తాన్ని చెందేలాగున చేసినప్పుడు ఆ రక్తం ఎట్లుంటుందంటే అది ఊహించలేము. ఇది మామూలు వర్ణన కాదు. అది ఏది? 20 వచనం చదువు బాబు. 14వ అధ్యాయం 20 వచనం. ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడేది. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించింది. గుర్రెముల కళ్ళం అంటే ఎంత నోటి కళ్ళాలు ఎంత ఎత్తులో ఉండవచ్చని ఆలోచన చేస్తాండి. గుర్రాలంటే సుమారు కళ్ళం అంటే నా ఎత్తులో ఉండవచ్చు. ఇంకా ఒకవేళ చిన్న గుర్రాలంటే ఏమో తెలియదు, ఇంత ఎత్తులో ఉంటాయేమో. అంతవరకు రక్తం వచ్చిందంటే ఎంతమంది చంపబడాలి, ఎంతమంది దేవుని శిక్షను పొందాలి. దేవుడు యోహానుకు రాసి చెప్తా ఉన్నాడండి తేటగా. ఇది మరలా ఒకసారి నేను చెప్తాను. ఎలాగో దేవుడు తన దూత ద్వారా ఆ కొడవలు వేస్తూ ఉన్నాడు మనం విందాం. ఇప్పుడు 16వ అధ్యాయానికి వెళ్దాం. మీరు పోయి దేవుని కోపముతో నిండిన మొదటి వచనం 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని
ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. 15వ అధ్యాయం ఆఖరులో మనం చూచినాము, పరలోకములో ఆలయంలో నుండి బయటికి వచ్చిన దేవదూతలు. ఇక దేవుడే అన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దూతలందరూ బయటికి వస్తూ ఉన్నారు. ఆలయంలోకి ప్రధాన యాజకుడు తప్ప వెళ్ళడానికి ఎవరు లేరు. ఇప్పుడు అందరినీ ఆయన బయటికి వెళ్ళమంటూ ఉన్నాడు. జీవులు వచ్చి వారికి 7 ఉగ్రత పాత్రలు ఇస్తూ ఉన్నారు. ఉగ్రత పాత్రలు అంటే మన పెన్యాలు అనండి, వాటి మీద బొగ్గులు, ఎలాగైతే యెషయా కూడా ఆ పాత్ర, అలాంటి పాత్రలో వారు ఉగ్రత పాత్రలు అన్నట్టు వాటిని తిప్పివేయాలి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము 2వ వచనం 16:2 చదువు బాబు. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టింది. చాలు బాబు. ఇక్కడ చూస్తున్నాం పుండు పుట్టడం అంటే మొదటి శిక్ష ఉగ్రత పాత్రలు. ఈ ఉగ్రత పాత్రలు ఇక ముగింపు కావాలి. ఇవి ఆఖరు తెగుళ్ళు. ఈ పుండ్లది చూచినప్పుడు ఎలాగో ప్రారంభమైంది. ఇది ఎలాగో ప్రారంభమైందంటే, సరే నిర్గమకాండంలో ఒక మాట చూద్దాం చూడండి. 9వ అధ్యాయము 9వ వచనంలో అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయిన ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనుతో చెప్పారు. అక్కడ పొయ్యి ఏమైంది బాబు? దుగ్గిలమ్మ పొక్కు దద్దురు మొదటి మాట. అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతా మనుషుల మీదను జంతువుల మీద పొక్కు దద్దురులగుని మాత్రం. ఎనిమిదవ వచనంలో కాగా, థ్యాంక్ యూ బాబు, కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకోండి. ఆవపు బుగ్గి అంటే పొయ్యి, బూడిదనండి. బూడిదని తీసుకొని ఫరో కన్నులతో ఆకాశం వైపు దాన్ని చల్లమన్నాడు. చల్లుతే ఏమైందట? అది ధూళి అయి మనుషుల మీదను జంతువుల మీదను దద్దులు పుట్టేలాగా చేసింది. అంటే ఇది ఒకప్పుడు వీళ్ళు చూచినారా లేదా? యూదులు విన్నారు కనీసం. ఏంటి? శిక్ష దేవుడు రాజేయనై ఉన్నాడు. అంతేకాదు, దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చినాడు. ఏమి హెచ్చరిక? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కొంత నిదానంగా చెప్తాను, దయచేసి వినండి. ఎలాగో దేవుడు ఈ అంత్య తీర్పులో కూడా మొదట ఆయన చెప్పిన వాటిని ఇప్పుడు పూర్తి చేస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయం 27వ వచనం. యెహోవా ఐగుప్తు పుట్టించెదను 28వ అధ్యాయం 27వ వచనం. యెహోవా ఐగుప్తు పుట్టించెదను ఉన్నవారి చేతను. పుంటి చేతను అంటే పుండ్ల చేత. గట్టి చేత వీడు పాలించును నీవు వాటిని పోగొట్టుకొనుతావు. అది దేవుడు ఆ రోజు అదంతా నేను చదివించడం లేదంటే, మొదట దేవుడు ఆశీర్వాదాలు చెప్పినట్టండి. దానికి అందరినీ ఆమేన్ అన్నమాట. ఒకవేళ మీరు నా మాటలు వినకపోతే ఇవి మీకు కలుగుతాయి. 35వ వచనం కూడా చదువు. యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కొదరని చెడపుండ్లు పుట్టించి నిన్ను బాధించు. చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించుదును అన్నాడండి. దేవుడు ఆ రోజునే చెప్పినాడు. ఎప్పుడు వారు ఏం చేసినారంటే 15వ వచనం చదువు బాబు. 27వ అధ్యాయం 15వ వచనం. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహంనే గాని పోత విగ్రహంనే గాని చేసి చాటున నంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. చూడండి, వీరిలో ఆ దినాల్లో ఉన్న బుద్ధిహీనతనండి దేవునికి వ్యతిరేకమైనది. విగ్రహాలను పూజించిన వారు, విగ్రహాలను పూజించుటను బట్టి
ఆ రోజుల్లో దేవుడు చెప్పినాడు, మీకు పుండ్ల చేత నేను బాధిస్తానన్నాడు. అది ఎప్పటికి పూర్తి అవుతా ఉందంటే ఈ మొదటి ఉగ్రత పాత్ర పొర్లించబడినప్పుడు. అంతేకాదు, ఇది హబక్కూకు గ్రంథంలో కూడా చెప్పబడింది. చూడు బాబు, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. నెమ్మదిగా, పర్వాలేదు, మనం నెమ్మదిగా చదువుదాము. ఎలాగో ఈ 7 ఉగ్రతా పాత్రలో దేవుని శిక్ష, దేవుడు ఇక వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు. ఏది? పరిపాలన అంతా, సృష్టి, నమ్మని ప్రజలకు నరకము, నమ్మిన వారికి తేటగా ఆయన దగ్గర ఉండే సహవాసం. ఇది మనం చూస్తూ వస్తున్నాము. దొరికిందా బాబు? 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన తన సన్నిధిలో లోకమందు మౌనంగా ఉండునుగాక. అది ఆఖరి వచనం. 18వ వచనం చదువు బాబు. చెక్కడు పనివాడు విగ్రహం. ఆ మాట నెమ్మదిగా బాబు. చెక్కడు పనివాడు విగ్రహం చెప్పుకోవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను ఊపించిన దానిని నమ్మివేయించవలన ఏ ప్రయోజనం? అబద్ధం బోధించు బోధ విగ్రహములను నమ్మివేయించవలన ప్రయోజనమేమి? విగ్రహాలను పూజించమని చెప్పేవారంతా అబద్ధాలు చెప్పేవారండి. దాంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది అని చెప్పి నమ్మిస్తారని చెప్పి హబక్కూకు అంత తేటగా చెప్తా ఉన్నాడు. అప్పుడే దేవుడు, ఇప్పుడు 20వ వచనం చదువు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అయితే దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడనే సంగతి మర్చిపోయి బయట వీళ్ళంతా విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిని లోకమంతై మౌనంగా ఉండుగా. అది ఇది ఎలా వర్ణించాలి అంటే కొంత మీకు కష్టంగా ఉండవచ్చు. దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నప్పటికీ బయట వీరు విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. అది హబక్కూకు ద్వారా హెచ్చరిక. ఆ దినాలలో ద్వితీయోపదేశ కాండంలో చదివిన భాగంలో మోషే, మీరు ఒకవేళ దేవుని మాటలు వినకపోతే, అది ఆ మాట నేను చదువుతాను. 28వ అధ్యాయము 15వ వచనంలో, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు అంటూ ఈ శాపం చెప్పినాడండి. పుండ్ల సంగతి, వర్షాలు రావు, అవన్నీ తేటగా మనం చదువుకోవచ్చు. ఆ తర్వాత ఏది ఎలాగైనా కానీ ఈలాగూ అసలు చెప్పాలి అంటే మిరియాము కూడా ప్రవక్తి. మిరియాము కూడా ఎప్పుడైతే దేవునికి విరోధంగా చేసిందో ఆమె కూడా ఒక బాధ అనుభవించింది. ఏమిటి? కుష్ఠరోగమే వచ్చిందండి. మోషే తిరిగి ఆమె కొరకు బ్రతిమాలి. కొన్నిసార్లు దేవుని యొక్క న్యాయమైన శిక్ష మనం గ్రహించలేము. ఆయన శిక్షలు న్యాయమైనవి ఏంటి? కానీ ఈ ఆఖరులో ఇక ముగింపు, ఇక దాని తర్వాత ఇక తిరుగు ఉండదు. సరే, ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము మొదటి దూత 2వ వచనంలో భూమి మీద పాత్రను కుమ్మరించినట్టు చూసినాము. 3వ వచనం, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా. ఇప్పుడు 2వ దూత ఎక్కడ కుమ్మరిస్తూ ఉన్నాడు? సముద్రంలో కుమ్మరిస్తూ ఉన్నాడండి. సముద్రంలో కుమ్మరిస్తే ఏం జరిగింది? సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగా రక్తం వంటిదాయ. రక్తం అయిపోయిందండి. మనము కొన్ని ఇప్పుడు చెప్తాను. 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 3వ వచనంలో 2వ గుర్రం మీద, అది ఎరుపు రంగు గలది, యుద్ధములకు గుర్తని, దాని వలన రక్తం అంతటా కార్చబడుతుందని మనం ప్రారంభంలో విన్నాం. ఏది? 2వ ముద్ర విప్పబడినప్పుడు. 2వ ముద్ర విప్పినప్పుడు అక్కడ కూడా రద్దు. ఇంకోటి 2వ బూర విప్పబడినప్పుడు ఏం జరిగిందో 8వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. చూడండి, 8వ అధ్యాయము 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడేది. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయ. ఏమైంది బాబు? రక్తమాయ.
ఎన్నో భాగము? మూడవ భాగం. మూడవ భాగం రక్తమైంది. ఇప్పుడు రెండవ దూత తన పాత్రను సముద్రంలో చేసినప్పుడు ఎంత రక్తమైంది? 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగా రక్తము వంటిదాయను. అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మొత్తంగా అయిపోయిందండి. ఇక అప్పుడైనా 3వ భాగం అంటే అరే మా వైపు బాగానే ఉంది అన్నట్టుగా లేదు. అంతటా రక్తం అని చూస్తున్నాం. ఈ రక్తము దేవుడు ఒకసారి యూదులకు కనపరిచినాడు లేక వినిపించినాడు. ఏది? నిర్గమాకాండము 7:20-21 వచనాలు చదివినప్పుడు మోషే నీటిని రక్తంగా మార్చిన సంగతి మనం ఎరుగుదాము. చదువు బాబు. ఏటిలోని చేపలు చచ్చెను. 20 వచనమేనా? ఇంకా కొంచెం పైన. ఏటి నీళ్ళన్నీ రక్తంగా మారినాయి. ఏమైనాయి బాబు? ఏటిలోని చేపలు చచ్చిపోయాయి. అంటే అప్పుడు జరిగింది, కానీ అప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది అని మనం తెలుసు. ఏది? గోషేనులో నీళ్లు రక్తం కాలేదు. ఏం బాబు? గోషేనులో నీళ్లు రక్తం కాలేదు, చేపలు చనిపోలేదు. ఇప్పుడు సంఘం ఎత్తబడింది. సముద్రం అంతటా రక్తం అయిపోయింది, చేపలు కూడా చచ్చిపోయినాయి అని చూస్తున్నాం. అంతేకాదు 4వ వచనం చదువు బాబు. 16వ అధ్యాయం 4వ వచనం. సారీ. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగని. చాలు బాబు. ఇక్కడ నదులలో కూడా వేయబడింది అని చూస్తూ ఉన్నామండి. 3వ బూరప్పుడు కూడా అక్కడ కూడా చూసినాం, నదులలో 3వ భాగం ఇదైనట్లు. ఇక్కడ ఇప్పుడు మొత్తంగా రక్తము అయినట్టు చూస్తూ ఉన్నాం. రక్తం ఎవరైనా తాగుతారా? కానీ ఒకటి, మనకి ఇప్పుడు రక్తం ఆధారంగా ఉంది. అవునా కాదా? నీ రక్తమే. పాడండి. నీ రక్తమే ఇప్పుడు రక్తం యొక్క ప్రభావం అట్లుంది. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పుడు రక్తమే ఆధారంగా రక్తాన్ని చూచి దేవుడు వారిని చంపకుండా దాటిపోయినాడు. మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని చూచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? అమూల్యమైన రక్షణ మనకు దయచేసి నిత్యరాజ్యంలోనికి చేరునట్లుగా అర్హత ఇస్తూ ఉన్నాడు. కానీ సమయం అయిపోయింది. ఇప్పుడు సముద్రమంతా రక్తమే, నదులన్నీ రక్తమే, కానీ ప్రయోజనమా? సమయం అయిపోయింది. జీవాధారమైన రక్తాన్ని, ప్రాణము అన్నాడండి రక్తం. అసలు ప్రాణము సమయం అయిపోయినప్పుడు అంత మొత్తము రక్తముగా మార్చబడిందని చూస్తూ ఉన్నామండి. కానీ ఆ రక్తము ప్రయోజనకరం కాలేదని చూస్తున్నాం. గనక వారు ఏమంటూ ఉన్నారు? 16వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడా,
పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చింది. ఇప్పుడు చూడండి ఎవరు ఎట్లా పలుకుతా ఉన్నారు. ఇప్పుడు ప్రభు చెప్పినాడు, నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పమని. అది గాంధీకి చాలా ఇంపైన ప్రసంగం అండి. ఆయన నేర్చుకున్నది, అరే యేసు ప్రభు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప తిప్పమన్నారని. ఆయన ఎక్కడే కానీ హింసలో పాలు పొందుటకు ఇష్టపడలేదు. తుదకు స్వతంత్రంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పొందగలిగినాడు ఇండియాలో. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆయన పరలోకంలో ఆసీనుడై దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉండగా ఇప్పుడు వీళ్ళంతా ఏమని ప్రార్థన చేయనిస్తూ ఉన్నారు లేక చేస్తూ ఉన్నారు. మరలా 5వ వచనం చదువు బాబు. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా. అంతేనా? భవిష్యత్తు లేదా? నా దాంట్లో ఉంది బాబు. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చింది. ఆ మాట చూడండి. పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వీరేం చేసినారు? మనం ఇంకా ఆ శిక్షకు వెళ్ళలేదండి. ఎందరో చంపబడుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క సాక్షులుగా ఉండుటను బట్టి చంపబడుతూ ఉన్నారండి. సువార్త చెప్పిన వారు కొట్టబడుతూ ఉన్నారు, కొందరు చంపబడుతూ ఉన్నారు. ఇటీవల చార్లీ కర్క్ అనేడు ఆయన 32 ఏళ్ళు 33 ఏళ్ళ వాడు చంపబడినాడు. యేసు ప్రభు అని గట్టిగా చెప్పడం బట్టి చంపబడినాడు. కానీ ఆ రోజున దేవుడు ఆయన చేసే శిక్షకు వీరంతా ఒప్పుకుంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? అంతేకాదు ప్రవక్తల రక్తమును కూడా యేసు ప్రభువే అన్నాడండి 23వ అధ్యాయం మత్తయిలో, ఎలాగో మీరు ప్రవక్తల రక్తాలను కార్చి సమాధులు కట్టినారు వారి కొరకు మళ్ళా, కానీ ఆ రక్తమే మీద సాక్ష్యం చెప్తుందని ప్రభు కూడా హెచ్చరించినాడు. అన్యాయం చేసిన వారికి ప్రభును అన్యాయం చేయని వారు లేరు, కానీ ప్రభువును ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. అదంతా ప్రభు తీసుకుంటాడు. కానీ ఒప్పుకొనకపోతే అది నీకు నీవే ఉంచుకుంటావు. సరే, ఏం జరిగింది? వారు ఏమంటున్నారు? దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక, దేవా నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా, జలముల లేక జనముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఈ మాట చూడండి, వారు అంటున్నారు. ఇప్పుడు ఎవరు చెప్తా ఉన్నారండి? బలిపీఠం క్రింద ఏ ఆత్మలు ఉన్నాయి? ఆరాధ్యంలో చదువుకున్నాం కదా, చంపబడిన ఆత్మలు నాదా ఎంతవరకు మాకు తీర్పు తీర్చక ఉంటావని. ఇప్పుడు ఆ బలిపీఠం కూడా చెప్తుంది. రైట్. ఇప్పుడు దేవాన్ని చూడండి, ఆ మాట చదివి వెళ్దాం మనము. 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి బాబు, ఇక్కడ అదే మాట 7వ వచనం చదువు. 16వ అధ్యాయం 7వ వచనము. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, వారంతా నీ న్యాయములు నీ తీర్పులు న్యాయమైనని చెప్పి పరిశుద్ధాన్ని బాగా తీరుస్తున్నా ఉన్నప్పుడు బలిపీఠం కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని యోహాను చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడు అంతా ఎట్లా జరుగుతూ ఉందంటే, దేవుడు శిక్షిస్తున్నాడు, అదే సమయంలో అది న్యాయమైన తీర్పు అన్నట్టుగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. 8వ వచనం చదువు బాబు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామం దూషించిరి, కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఇక్కడ చూడండి, 4వ పాత్ర
ఎవరి మీద కుమ్మరింపబడతా ఉంది బాబు? సూర్యుని మీద. సూర్యుని మీద కుమ్మరింపబడితే సూర్యుడు అగ్నితో కాలుస్తూ ఉన్నదిగా చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా లేదా? సూర్యుడు ఉన్నా లేదా? మరి ఏది కాల్చడము? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చదవండి. యేసు ప్రభు చెప్పిన మాట 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మెల్లగా చదువు బాబు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చాలు బాబు. చెడ్డవారి మీద మంచివారి మీద ఇప్పుడు సూర్యుడు ఉదయింపచేసి పెడతా ఉన్నాడండి. దేవుని యొక్క ఏర్పాటు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో చూస్తే సూర్యుని చంద్రుని 2 జ్యోతులను ఆయన కలగజేసినట్టు మనం చూసినామండి. మేలు కలుగునట్లు సూర్యుని కలగజేసిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక సూర్యుడు ఎక్కువగా వేడి కలగజేయాలని, ఈరోజు ఎక్కువ ఎందుకు వేడి కలగడం లేదంటే సైన్స్ ప్రకారం, ఒకవేళ కొందరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత ఓజోన్ అనేది ఉంటుంది. అంటే ఎలాగ చెప్పాలి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ప్రాణవాయువులో ఎక్కువ ఉన్నట్టుగా ఉంటుంది. మాత్రమే కాక సూర్యుని యొక్క ఆ వెలుతురు ఆ వేడిమి రాకుండా దాచబడేలాగా దేవుడు భద్రపరిచినాడు. కనుకనే రాకెట్లలో వెళ్ళిన వారు తిరిగి రావాలంటే మామూలు అంత సాధ్యం కాదు, లేక బయటికి వెళ్ళాలన్నా కూడా సాధ్యం కాదు. దేవుడు కాపాడి పెట్టినాడండి. అది తీసివేస్తే అయిపోయింది. అది తీసివేయనై ఉన్నాడు. మరి ఇట్లుండగా ఒక ఆలోచన, ఇంకా కొందరు ప్రభు నమ్ముకొనని వారు ఉంటారు అని విన్నాం కదా. మరి వారి సంగతి ఎట్లా? ఇప్పుడు ప్రభు నమ్ముకొనని వారు ఉంటారు, సూర్య యొక్క రశ్మి వస్తూ ఉంది, వీరంతా కాల్చబడుతూ ఉన్నారు. మరి చచ్చి పడతారు అప్పుడే? లేదు. ఎలాగైతే నరకములో వారు వేతన పడతారో ఆ వేతనకు మొదటి అనుభవం. నేను సరిగా చెప్పినానో లేదో మరి. ఎలాగుందంటే అగ్ని ధనవంతుని చూసినాం కదా, వాడు ఎట్లా నరకములో తండ్రి అబ్రామా నీ రొమ్మున ఉన్న లాజరును పంపమన్నాడు, నాకు కొంత నీళ్ళు కావాలి దాహమని. అలాగుననే ఈ అగ్నితో కాల్చబడుతూ ఉన్న వీరు బ్రతుకుతారు. నా ఉద్దేశం అది, చావరు కానీ బ్రతుకుతారు, వేతన పడుతూ ఉంటారు అని చూసినాం. అంతేకాక ఇంకో మాట చదువు, లూకాసు వార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. అదే మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగంల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశముందలి శక్తులు కదిలింపబడును. కనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు. ఇవంతా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలండి. ఇవన్నీ వీటిని పోల్చి చదివితే, నేను ఇంకా ఏషియా అవన్నీ ఆ గ్రంథాలలోటి ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం చూద్దాం, కానీ అంతటా ఇవి చెప్పబడినవి. ఇవన్నీ నెరవేర్చబడతా ఉండగా ఎలాగ జరుగుతూ ఉందంటే, మనం ఎక్కువసార్లు బైబిల్ చదివితే మంచిది. నన్ను అడిగితే కనీసం యవనస్తులైనా సమయం ఉండగానే చదువుతూ ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మను అడగాలి, నాకు ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చేయమంటే. ఏదో ఒక మాట కనపడుతుంది, దాన్ని మీరు పోల్చుకుంటే అర్థమవుతుంది. చదువుట వలన, అందుకే పౌలే అన్నాడండి రోమిలో రాసు, వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడండి. అంతేగాని వేరే వాటి గురించి విశ్వాసం రాదు, జ్ఞానము రాదు. సరే, 16వ అధ్యాయంలో మరలా చదువు బాబు.
9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు. ఈ మాట విన్నారా? అయినను. ఇది చాలా మట్టుకు నేను ఎక్కువ ఆ మాట పట్టుకొని నేర్చుకోవాలని చూస్తూ ఉన్నా. ప్రభు, అత్యధికమైన కష్టంలో నేను నీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నానా లేదని అనిపిస్తూ ఉందండి. ఒప్పుకుంటూ ఉన్నాను. ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు నీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నానా? నీవు నాకు సహాయం చేయమైనప్పుడు ప్రార్థన చేస్తానేమో. అపాయం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానా? అది నేర్చుకోవాలి. మనము అపాయం వచ్చినప్పుడు నేను ఇది చేసి దాన్ని చేసుకుంటా, ఇది చేసి అది చేస్తా, ఎక్కువ ఎవరినేమి నేను మనసులో పెట్టుకున్నాను. కొట్లాడుకునేటప్పుడు చూడండి, ఎవరైనా కానీ నేను ప్రార్థన చేసి ఈ మాట అనొచ్చునా లేదా, నేను ప్రార్థన చేసి ఇది అనొచ్చునా లేదని ఆలోచన చేస్తాము. మనం అది రాదు మనకు. ఇది అదేనండి. మరలా చదువు బాబు 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అని చూస్తూ ఉన్నామండి. ఒకసారి నేను చెప్పిన, మనం ఇది తర్వాత చూసుకోవాలి. కానీ 11వ వచనం కూడా చదువు. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. ఇదంతా దేవుడు ఆ దినాలలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ అప్పుడైనా నాకు తెలియదు, నేను అట్లా అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే లేదు వారికి పాపక్షమాపణ. అప్పుడైనా మారు మనసు పొందుతాం ప్రభు అంటే లేదు. ఎటువంటి దేవుని వయ్యాన్ని దేవుని దూషిస్తూ ఉన్నారు. మరల చదువు 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. వారు మారు మనసు పొందిన వారు కారు అని చూస్తున్నాడు. 21వ వచనం కూడా చదువు. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించి. ఇవి చూడండి ఎలాగున్నాయో. దేవుని దూషించడం మనకు అలవాటు అండి. నేను చక్కగా అర్థం కావాలంటే భార్యాభర్తల సంగతి చెప్తాను. భర్త భార్య ఏమంటే భార్య ఊర్చుకోవాలంటే చాలా కష్టం అండి. భార్య భర్తనంటే భర్త ఊర్చుకోలేడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే గ్రహింపు కొరకు. అప్పుడు ఒకరినొకరు దూషించుకుంటారా లేదా? మన ఒక్కొక్కరి స్వంత సంగతి, వేరేటోళ్ళ సంగతి కాదు. అసలు ఇళ్లలో కొట్లాటలు వచ్చేది ఇదే కారణం అండి. ఆ రోజున కూడా దేవుడు న్యాయంగా శిక్షిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందిన వారు కారండి. మొదటి నుంచి అవే మాటలు చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 15-17 వచనాలు చదువు బాబు. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులోను దాగుకొని సింహాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఎవరికి మనవి చేసుకుంటున్నారు? పర్వతములతో బండలతో చెప్పుకుంటూ ఉన్నారట. దేవుడు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాడు. పర్వతాలరా మా మీద పడి మమ్మల్ని చంపండి, లేకపోతే మమ్మల్ని దాచిపెట్టండి. ఇది ఆశ్చర్యంగా ఉందా లేదా? ఇంకొక మాట కూడా చదువుదాం. 9వ అధ్యాయము ఈ మొత్తంగా వివరించడానికి నేను సర్దుకోలేకపోయినాను, కానీ 20-21 వచనాలు చదువుదాం. 20-21.
ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను ఏమిటి బాబు కొన్ని నెమ్మదు దయ్యములను చూడను వినను నడువను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. ఆ మాట చూడండి, వీరు ఏం చేస్తూ ఉన్నారట? ముందు చూడను వినను నడవను శక్తి లేనివి బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయామంత్రములను జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. మారు మనసు చాలా కష్టమైన సంగతి అండి, చాలా కష్టమైన సంగతి. కొందరిని మనం ఒక్కొక్కరు మనం మారాలి అంటే చాలా అసాధ్యం. అందుకే జ్ఞానులు అన్నారు, పిల్లవాడిని ఎదిగేప్పుడు 6 ఏళ్ల లోపల క్రమశిక్ష నేర్చుకున్న పిల్లలు చక్కగా ఎదుగుతారట. ఈ మాటలు 6 ఏళ్ల లోపల చక్కగా ఎదుగుతారు. 6 ఏళ్ళు దాటిన తర్వాత 12 ఏళ్ళ వరకు ఏదో కొంత అటు ఇటుగా, 12 నుండి 18కి అయిపోయింది, అక్కడికి ముదిరిపోయింటారు అని. కనుక నా ఉద్దేశంలో నేను ఎవరిని ఇది అనడం లేదు. యేసు ప్రభుని ఎంత త్వరగా నమ్ముకున్న వారికి అంత కొంత సులభం. వయసు మళ్ళీపోయిన తర్వాత చాలా కష్టం, చాలా కష్టం. ఎంతైనా కానీ లేరని కాదు, చాలా కష్టం. ఎందుకంటే పాతవన్నీ మనసుకు వస్తాయి. నాలుక అపవాది చేతిలోనే ఉంటుంది, మెదడు అపవాది చేతిలోనే ఉంటుంది, హృదయం అపవాది చేతిలోనే ఉంటుంది. అవన్నీ మార్చబడాలంటే కష్టం. ఇది ఎట్లుందంటే మీకు అంతా కొంత విసుగ్గా రావచ్చు. హృదయ అటాక్ వచ్చిన వారికి గుండెలో కొంత భాగము శక్తి లేకుండా అయిపోతుంది. ఇంకా అలాగే అటాక్ వచ్చిన వారికి శక్తి లేకుండా అయిపోతూ ఉంటుందండి. దాన్ని తిరుగా శక్తి కలిగేయడానికి సాధ్యం కాదు ఆల్మోస్ట్. అలాగుననే పాపం చేస్తూ 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 వెళ్తే ఇది కొంత అలవాటు పోదది. గనుక జాగ్రత్త. మారు మనసు చాలా అవసరమైన సంగతి. ఈ మారు మనస్సు చాలా అవసరం. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? అలవాటు పడిన దాన్ని విడిచిపెట్టి మళ్ళీ రావడం. ఎన్ని ప్రకటనలు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా మనం ఎట్లా చర్చకు రావడమే కాదు, ఏదైనా కానీ నాది నేను మార్చుకోను. అన్నం తినకుండా ఉంటామా? సమయానికి భోజనం చేయకుండా ఉన్నామా? మరి ఎందుకు చర్చకు టయానికి రాలేము? మనమే ఆలోచన చేసుకున్నాం. అందరికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఉండని. కష్టంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్రభువు మనల్ని చూసేవాడు. ఆయన మహిమపరచడానికి వస్తాము. నోటి మాటలతో ఆయన న్యాయపరిస్తే ఆయనకి ఇష్టం లేదు. దావీదు ఆయనను ఎప్పుడు మహిమపరిచినాడంటే తన పాపం అంతటిని విడిచి ప్రభు వైపు తిరిగి ప్రభుని మహిమపరిచినాడు. నేను ఏమి దాచుకొనగలను అన్నాడండి. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ప్రభుని మహిమపరచగలుగుతాం. లేకపోతే యూదా ఇస్కరియోతు లాదున కాళ్ళు కడిగించుకున్నాడు, గెత్సేమనే తోటలో ప్రభువును అప్పగించినాడు. కాళ్ళు కడిగించుకున్నాడా లేదా? ప్రభుకు తెలుసు వీడు నన్ను అప్పగిస్తాడని చెప్పి. ఎవరము ఎట్టివారము ఆయనకు తెలుసు. ప్రభును మోసపుచ్చలేము. సమయం ఉండగానే అది ఈ సంగతి నేను చెప్దాం అనుకున్నాను. ఈ మారు మనసు పొందడము ఎన్నిసార్లు వ్రాయబడతా ఉందండి ప్రకటన గ్రంథంలో. మనం అనుకుంటాము సంఘం ఎత్తబడిందని, కానీ మారు మనసు పొందమంటూ ఉన్నాడు దేవుడు. సరే, దేవుడు తన మాటలు దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. దయాకనికరం గల మా పరలోక తండ్రి, గొప్ప దేవా, కొంత భారమైన కష్టమైన పాఠమైన మాకు నేర్పిస్తున్నాం, స్తుతిస్తున్నాం.
చేరి వచ్చిన ప్రియ బిడ్డలను కనికరించమని నాయన, ఇదిగో మేము విన్నట్టుగా మేడి ప్రమిళ ఆమె భర్త సుదర్శన్ గారిని కనికరించమని, మరి అమ్మగారు కూడా వచ్చింటుండగా ఆమెను కూడా కనికరించి కాపాడమని నాయన, ఇంటి వారిని బలపరిచి భద్రపరచమని, మార్కును కూడా ఆదరించమని, మరొకసారి ప్రభువా పెళ్లి కార్యక్రమంలో నీవే మహిమ పొందమని, క్రమపరచమని, సక్రమంగా అని జరుగునట్లు సహాయం చేయమని, గర్భిణీ స్త్రీలకు కావలసిన సుఖాన్ని దయచేయమని, మరొకసారి ప్రభువా అనారోగ్యంగా ఉంటున్న వారిని కనికరించమని, శామ్యాల మృతరాజును బలపరచమని, మరి మేము వెలుచుకుంటుండగా మాకు నీ తోడు దయచేయమని, అశ్రద్ధ మాలో ఉండకుండా చేయమని, బలమును దయచేయమని, ఘనత మహిమను నీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట బ్రతిమాలి వేడుకొంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.